హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ముగసిర స్పెషల్ చేపల పులుసు మా ఇంట్లో. ఎంతమంది తింటారు ముగసిరకి చేపల పులుసు? అయితే కంపల్సరీ చేసుకొని తింటామండి. దాని ప్రాసెస్ పెడుతున్నాను, ఫుల్ వీడియో చూడండి. నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ మంచి కడిగి తరిగి పెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి నూనెలో ఫ్రై అయినాక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అది కూడా వేసి ఫ్రై చేయాలి. చేసినాక ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయినాక చిన్న మంట మీదనే ఫ్రై చేయాలని. అల్లం పేస్ట్ వేసి ఫ్రై అవుతుంటే ఫ్రై అయినాక కాజు, కొబ్బరి, నువ్వులు, గసాలు పేస్ట్ వేసాను. అది వేసి వెంటనే 2 ఉల్లిగడ్డలు, 5 టమాటాలు వేసాను. దాని పేస్ట్ కూడా వేసేయాలి. 5 మినిట్స్ చిన్న మంట మీదనే బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అంటే జీలకర్ర, మెంతులు అనమాట. అది కొంచెం ఫ్రై చేసి పేస్ట్ దంచి వేసాను. నల్ల మిరియాలు ఒక 2 స్పూన్లు అంత వేసాను. కారము మీ టేస్ట్కి తగ్గట్టు వేయండి. మేమైతే కారం ఎక్కువనే తింటాము, అందుకే కారం ఎక్కువనే వేసాను. కారము, నల్ల మిరియాలు కూడా ఘాటు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని అందుకే అవి వేసాను. ఉప్పు తగినంత వేసుకోండి. చింతపులుపు, టమాటా, ఇంకా మామిడికాయలు కూడా 2 ఇస్తున్నాను నేను, కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువనే పడుతుంది. మీరు చూసి వేసుకోండి. నేను నాకు తెలుసు కాబట్టి అందరితో ఇస్తున్నాను అనమాట. చిన్న మంట మీదనే ఫ్రై చేయాలి, లేకపోతే మసాలా మొత్తం అడుగంటుతుంది. అడుగంటనివ్వద్దు. ఇంకా తర్వాత చికెన్ గరం మసాలా కూడా ఒక ప్యాకెట్ వేయాలి. నచ్చితే వేయండి, లేకపోతే లేదు. నేనైతే నల్ల మిరియాలు, జీలకర్ర, మెంతులు ఒక ప్యాకెట్, చికెన్ గరం మసాలా ప్యాకెట్ కూడా వేసాను. వేసి చిన్న మంట మీదనే ఫ్రై చేయాలి. మంట పెద్దగా పెడితే మాడిపోతుంది అనమాట. అన్నీ వేసినాక మంచిగా దగ్గరికి ఫ్రై అయినాక అప్పుడు చింతపండు పిసికి ఒక 2 నిమ్మకాయల అంత సైజు చింతపండు అనమాట. నేను దీంట్లో ఒక 4 నిమ్మకాయలు కూడా తిన్నాను. అది చేపలు కడిగేటప్పుడే ఉప్పు, పసుపు వేసి కడిగి నిమ్మకాయ ఒక 4 నిమ్మకాయలు వేసి పిండి పెట్టాను అనమాట. ఇక్కడ ఒక్కొక్క ముక్క వేస్తున్నాను. నీళ్ళు తగినన్ని చూసి వేయండి, నీళ్ళు చూపించలేను నేను. మామూలుగా మనకు ఎంత పులుసు కావాలో ఆ సైజు చూసుకోవాలి. నేనైతే ముక్కలన్నీ మునిగేటట్టు వేసాను వాటరు. నాకు ఒక 3 చెంబుల నీళ్ళు పడ్డాయి. ఇది 3 కేజీల చేపలు అనమాట. ఒక 5 మినిట్స్ అయినాక చిన్న మంట మీద పెట్టాలి. పెట్టి మంచిగా ఉడుకుతుంటే దగ్గర పడ్డాక ఒక 2 మామిడికాయలు చిన్న చిన్న ముక్కలు పుల్ల ఉన్నాయన్నమాట, చిన్న 2 వేసాను. అది వేసి ఒక 5 మినిట్స్ అట్లనే మూత పెట్టి కలపకుండా పెట్టాలి. స్పూన్తోనైతే అస్సలే కలిపొద్దు, ముక్కలు చిక్కిపోతాయి. ఇట్లా ఇప్పుడు నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పాను అనమాట. ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో కూడా అలా తిప్పి అంత దగ్గరికి అయినాక స్టాప్ చేసేసేయాలి. వేడి చేపల పులుసు రెడీ. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.